పల్నాడులో విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీ కలకలం రేపింది. చోరీకి యత్నించిన దొంగలపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. రైల్వే పోలీసుల కాల్పులతో పరారయ్యారు దొంగలు. తుమ్మల చెరువు రైల్వే స్టేషన్ సమీపంలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగులు చోరీలకు యత్నించారు. ఇప్పటికే వారంలో 2 సార్లు చోరీ చేశారు దొంగలు. పల్నాడులో విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీ కలకలం రేపింది. చోరీకి యత్నించిన దొంగలపై రైల్వే పోలీసులు కాల్పులు జరపడంతో దొంగలు పరారైనట్లుగా తెలుస్తోంది. బీహార్ టీం కి సంబంధించిన ముఠాయి పనిచేస్తున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, పిడియాల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీకి దుండగులు ప్రయత్నం చేశారు. దాదాపు తెల్లవారుజామున 3 సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో దుండగులు అక్కడికక్కడే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే 3 రౌండ్ల కాల్పులు జరిపినట్టు కూడా మనకి సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఈ వారంలో 2 సార్లు మహారాష్ట్ర అలానే బీహార్ గ్యాంగులు రైల్వే తెల్లవారుజామున వెళ్లే ట్రైన్ లో 2 సార్లు చోరీకి యత్నించినట్లు తెలుస్తూ ఉంది. అదే నేపథ్యంలో ఈ తెల్లవారుజామున కూడా భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీ చేయడానికి ప్రయత్నం చేశారు. ఒకసారిగా పోలీసులు అలర్ట్ అయి గాలిలోకి కాల్పులు జరపడంతో వాళ్ళు అక్కడి నుంచి దుండగులు అక్కడికే పరారైనట్లు కూడా తెలుస్తూ ఉంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.